హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు మనం ఉన్నాము డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. సో ఇంతకు ముందు ఈ స్పైన్ కేర్ క్లినిక్ అనేది సోమాజిగూడలో ఉండేది. సో ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12కి షిఫ్ట్ అయింది. సో ఇక్కడ డాక్టర్ తేజ గారు పేషెంట్స్ అందరికీ అందుబాటులో ఉంటారు. ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా సరే మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి అడ్రస్ ఎక్కడ అండ్ అలాగే స్పైన్ కేర్ క్లినిక్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే డిప్రెషన్, ఒత్తిడి ఇది కామన్ వర్డ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి వర్కింగ్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఏదో ఒక కేటగిరీలో వాళ్ళు ఇట్లా డిప్రెషన్కి ఫీల్ అవుతూ ఉన్నారు. సో అసలు డిప్రెషన్ అనేది ఎలాంటి వాళ్ళలో మనం ఎక్కువగా చూడొచ్చు అంటారు? ఇలాంటి వాళ్ళని ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. డిప్రెషన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి మనకి. అంటే మేబీ ఇప్పుడు డిప్రెషన్లో కామన్గా మనం చూసేది ఏంటి, లో మూడ్ అనేది చాలా లో ఉంటుంది అండ్ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళేంటి సోషల్ కనెక్ట్ తక్కువ ఉంటుంది. అంటే ఒక ఫ్రెండ్స్తో కానీ లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎక్కువ కలవరు. లోన్లీనెస్ అంటే ఒంటరిగా ఎక్కువ ఉంటుంటారు అనమాట. వీళ్ళకి ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తే ఇప్పుడు నవేడేస్ చూస్తుంటాం మనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువ అండ్ ఓవర్ థింకింగ్. అలానే మనకి ఏంటంటే సూసైడల్ టెండెన్సీస్ అంటే సూసైడల్ అటెంప్ట్స్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. సో డిప్రెషన్ ఎక్కువైన వాళ్ళలో. సో ఫిజికల్ ఇల్నెస్లో మనకి చెప్పాలంటే ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కామన్గా చూడొచ్చు, డయాబెటీస్లో చూడొచ్చు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే హార్మోనల్ చేంజెస్ కావచ్చు, ఈ హై బ్లడ్ ప్రెషర్లో కావచ్చు, అలాంటి డయాబెటీస్లో కావచ్చు, ఈవెన్ స్ట్రోక్ వస్తుంది కదా, పక్షవాతం, పెరాలసిస్ వీళ్ళలో కావచ్చు. ఒత్తిడి అనేది కామన్గా ఉంటుందండి మనకి. అంటే దేనివల్ల వస్తుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒక్కటి అని చెప్పలేం, చాలా ఉంటాయి ఇందులో మనకి. సో ఇందులో మనం సిమ్టమ్స్ చూసి ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా వరకు ఏంటంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలో సూసైడల్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు అండ్ వర్క్ మీద ఫోకస్ చేయరు. అండ్ రీసెంట్గా మేము చూసిన కేసెస్లో ఏంటంటే ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ ప్రెషర్ ఎక్కువై ఈ 2-3 years నుంచి జాబ్ వదిలేసి ఆ జాబ్ మీద ఫోకస్ చేయలేక జాబ్ వదిలేయడం కూడా జరిగిందన్నమాట. సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే కేసు సేమ్ ఇదేంటంటే లాస్ట్ ఒక 3-4 months నుంచి ఆయన జాబ్ చేయట్లేదు, మానేశాడు. సో అంటే మేబీ ఒత్తిడి, మేబీ ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. అండ్ దానివల్ల ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండకపోవడం, సరిగా ఫ్రెండ్స్తో కలవకపోవడం, సో ఒకడే ఉండడం, సో ఇవన్నీ జరగడం. అంటే కోపం, ఏదైనా చిన్నగా ఏదైనా మాట్లాడినా సో దానికి ఏంటంటే ఎక్కువ ఇరిటేట్ అవ్వడం. సో ఈ సిమ్టమ్స్ అన్నిటితో మన దగ్గర రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నాకు స్లీప్లెస్నెస్, సరిగా నిద్ర పట్టకపోయేది. ఎక్కువ ఒత్తిడి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈవెన్ కొంతమందికి నిద్ర ఎక్కువ ఉంటుంది, కొంతమందికి నిద్ర తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 3-4 hours నిద్ర ఉండేది ఎక్కువగా. ఓవర్ థింకింగ్ ఒకటి. సో ఈ ప్రాబ్లంతో రావడం జరిగింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఒకటి, ఈవెన్ నర్వస్ సిస్టమ్ కూడా కామన్గా వీక్ అవుతుంది ఎక్కువ డిప్రెషన్స్ ఉన్నప్పుడు. సో ఈ ప్రాబ్లమ్స్తో రావడం జరిగింది. నేను అదే పేషెంట్ మీకు చూపిస్తాను. సో అంటే నార్మల్గా అలాంటి పేషెంట్కి ఇక్కడ మనకి డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్? మామూలుగా ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న పర్సన్కి ఏంటి స్లీప్ తగ్గిపోయింది ఈ ఒత్తిడి వల్ల. ఒక వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఫిజికల్ ఇల్నెస్ ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు మామూలుగా సైకియాట్రిక్ డాక్టర్స్ ఏం చేస్తారు, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్, యాంటీ డిప్రెసెంట్స్ కామన్గా ఇస్తుంటారు. అవి యూస్ చేసినంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. అంటే వాడదని చెప్పాం, షార్ట్ టర్మ్ యూసేజ్ ఎక్కువ, కానీ లాంగ్ టర్మ్ యూసేజ్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తాం, ఆస్టియోపతి ట్రీట్మెంట్ అంటాం. ఆస్టియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. అలానే ఆక్యుపెన్షన్లో కూడా బ్యాలెన్స్ మెథడ్స్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది, అలానే మూడ్ స్వింగ్స్ కంట్రోల్ అవుతాయి. మనకి దీనివల్ల వచ్చేదైనా ఫిజికల్ ఇల్నెస్, మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ కావచ్చు, మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ కూడా కామన్గా వస్తుంటాయి కదా, వాటిని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. మన ఆస్టియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే చాలా వరకు డిప్రెషన్, యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయొచ్చు మనకి. ఈవెన్ ఇక్కడ చాలా క్యూర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట మనకి. సో ఇప్పుడు వచ్చిన కేసు ఏంటంటే ఈయనకి ఆల్మోస్ట్ 6 months బ్యాక్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఒక 10 days ట్రీట్మెంట్ తీసుకున్నాము, తర్వాత వీక్లీ వన్స్, తర్వాత మంత్లీ వన్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months తర్వాత ఒకసారి వచ్చారు మళ్ళీ రివ్యూకి. సో ఈ మధ్యలో ఇప్పుడు వరకు కూడా మళ్ళీ ఏం రిపీట్ కాలేదు. ఆయన మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది, మళ్ళీ ఆయన వర్క్ చేసుకోవడం జరిగింది. సో దీంతో పాటు దీంతో పాటు ఏంటంటే కౌన్సిలింగ్ కూడా ఇస్తాం కదా మనం. సో అన్నీ ఇస్తాం ట్రీట్మెంట్స్తో పాటు. సో ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నాడు. సో ఇప్పుడు ఈరోజు ట్రీట్మెంట్కి వచ్చారు, అదే పేషెంట్ మీకు చూపిస్తాను. ఓకే అండి, తప్పకుండా. 3 years నుంచి డిప్రెషన్తో బాధపడుతున్నటువంటి పేషెంట్ డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా క్యూర్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు నరేష్ అండి. మేము నెల్లూరు నుంచి వచ్చాము అక్కడికి. ప్రీవియస్గా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. 4 years నుంచి చేస్తున్నాను. సో ఆఫీస్లో ప్రెషర్స్ కానీ, ఇంట్లో టెన్షన్స్ కానీ, వీటి వల్ల జాబ్ సరిగా ఫోకస్ పెట్టేవాడిని కాదు. అట్లాగే హెడ్ఏక్, బాగా బాడీ పెయిన్స్, గ్యాస్, ఎసిడిటీ ఇట్లాంటి వాటిలో చాలా ఇసిగిపోయాను.
ఒకనొక టైంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను అనుకున్నాను. అట్లాంటి టైంలో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్ అనేది చూడడం జరిగింది. వెంటనే స్పైన్ కేర్ క్లినిక్‌ని కలవడం అనేది జరిగింది. తర్వాత 20 డేస్ ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్‌గా ఉంది. హెడ్‌ఏక్ అనేది చాలా వరకు కంట్రోల్ అయింది. అసిడిటీ గానీ, గ్యాస్ గానీ చాలా కంట్రోల్ అయ్యాయి. ఇప్పుడు వర్క్ మీద బాగా ఫోకస్ చేయగలుగుతున్నాను. ఇంట్లో టెన్షన్స్ కూడా నేనే ఓన్‌గా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ చేయగలుగుతున్నాను. సో, స్పెషల్ థాంక్స్ టు స్పైన్ కేర్ క్లినిక్ అండ్ తేజ గారు. సో అంటే నార్మల్‌గా ఇప్పుడు మేము మిమ్మల్ని చూస్తున్నాం, హ్యాపీగా కనిపిస్తున్నారు. అంటే డిప్రెషన్‌లో ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రెండిటికి డిఫరెన్స్ ఏమనిపించిందండి? డిఫరెన్స్ ఏంటంటే డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఒక్కడినే ఉండడం గానీ, ఏందంటే నాకు నచ్చిన పనే నేను ఒక్కడినే చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోవడం, ఆఫీస్‌లో సింగిల్‌గా ఉండడం, ఎవరితో మింగిల్ అవ్వలేకపోవడం. ఇప్పుడు చూడండి అంటే ప్రీవియస్‌గా చూసిన దానికంటే ఇప్పుడు చాలా బెటర్‌గా ఉన్నాను. మాట్లాడగలుగుతున్నాను. ఈవెన్ నేను ఏమనుకుంటున్నానో అది అదర్స్‌కి కన్వే చేయగలుగుతున్నాను. సో, ఇప్పుడు చాలా బెటర్‌గా ఉంది. సో అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉన్నారు, క్యూర్ అయిపోయింది. సో మరి ఈ డాక్టర్ తేజాస్ స్పైన్ కేర్ క్లినిక్ గురించి మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా సజెస్ట్ చేశారా? చెప్పారా మీకు ఇట్లా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని? చెప్పానండి. ఖచ్చితంగా చెప్పాను. చెప్తాను కూడా ఇంకా గూడా. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ సాఫ్ట్‌వేర్ జాబర్స్ ఎక్కువున్నారు. వాళ్ళకి ఇది బాగా మేజర్ థింగ్స్, ఒక ప్రెషర్ గానీ, మెంటల్ టెన్షన్స్ గానీ ఇట్లాంటివన్నీ క్యూర్ అనాటికి ఎక్కడన్నా చూపించుకుంటాం మనం. ఎక్కడ చూపించుకుంటే అక్కడ క్యూర్ అవ్వదు. నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తాం, మనీ కాజేసుకుంటాం. కానీ ఇక్కడికొస్తే ఒకసారి 20 డేస్ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. మీరు నన్ను చూస్తున్నారు. ఒక ఎట్లా నన్ను చూస్తున్నారు కదా! ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఆ నమ్మకం నేను ఇవ్వగలను. ప్లీజ్ కమ్ టు స్పైన్ కేర్ క్లినిక్. థాంక్ యూ తేజ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.